బీజేపీ సైలెంట్. కొత్త అధ్యక్షుడి నియామకంపై నో క్లారిటీ. ఇక అధ్యక్షుడి కష్టమే నాకు తెలిసి. ఎందుకంటే ఈటల రాజేందర్కి ఇస్తేనేమో సీనియర్లంతా అపోజ్ చేసేటట్టున్నారు. గతం ఆర్ఎస్ఎస్ వ్యతిరేకిస్తుంది పూర్తిగా. ఈటల రాజేందర్కు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తా అంటే ఆర్ఎస్ఎస్ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే ఈటల రాజేందర్ కమ్యూనిజం భావాలు, కమ్యూనిస్టు భావజాలం ఉన్నటువంటి వ్యక్తి. కమ్యూనిస్టు భావజాలంతో వచ్చేటువంటి వ్యక్తి బీజేపీ భావజాలానికి, ఆర్ఎస్ఎస్ భావజాలానికి అనుగుణంగా పనిచేయగలుగుతాడా? బీజేపీని గ్రౌండ్ లెవెల్లో లేపగలుగుతాడా? ఆర్ఎస్ఎస్తో మిలాఖత్ కాగలుగుతాడా? కలిసి పనిచేయగలుగుతాడా అనేటువంటి డౌట్లు ఉంటాయి. కాబట్టి ఆర్ఎస్ఎస్ ఈ ఈటల రాజేందర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కావడానికి అడ్డుపడుతున్నది. దాంట్లో ముఖ్యంగా సీనియర్లు కూడా, బీజేపీ సీనియర్లు కూడా, పేర్లు వద్దు, పేర్లు ఒక 5 పేర్లు ఉన్నాయి, వాళ్ళు కూడా అడ్డుపడుతున్నారు. మరి ఈ పరిస్థితులలో ఈటల రాజేందర్కే ఇవ్వాలి బీజేపీ పగ్గాలు. వాళ్ళు వ్యతిరేకిస్తారు కాబట్టి ఆ పేర్లు. ఈటల రాజేందర్ కాకుండా ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చారనుకోండి, అసలు బీజేపీ నామమాత్రం లేకుండా పోతుంది తెలంగాణలో. ఎందుకు? బండి సంజయ్ ఉన్నప్పుడు అసలు ఈ తెలంగాణలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ నడిచింది, కేసీఆర్ వర్సెస్ బండి సంజయ్ నడిచింది. కాంగ్రెస్ కూడా 3rd ప్లేస్లోనే ఉంది. అట్లా నడుస్తున్న తరుణంలో ఎంబడే బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడి నుంచి బండి సంజయ్ని తప్పించి ఏం పని చేయనటువంటి, పనికిరానటువంటి కిషన్ రెడ్డిని తీసుకొచ్చి రాష్ట్ర అధ్యక్షుడు పెట్టారు. ఇక 3rdకు పోయింది. కాంగ్రెస్ 2ndకు వచ్చింది, బీజేపీ 3rdకు పోయింది. 3rdలో ఉండాల్సినటువంటి కాంగ్రెస్ 2ndకు పోయింది. 2ndలో ఉన్నటువంటి బీజేపీ 3rdకు వచ్చింది. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఈటల రాజేందర్కి ఇవ్వకపోతే 3rdలో ఉండే బీజేపీ 4థ్కు పోతుందో 5థ్కు పోతుందో. ఇక 4th 5th ఉన్నటువంటి పార్టీలు 3rdకు వస్తాయి. బీజేపీ పని అయిపోయినట్టే. ఇక ప్రజా సమస్యలపై కార్యాచరణ కరువు, దూకుడు తగ్గించిన బండి సంజయ్. కేంద్ర మంత్రిగా ప్రస్తుత స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి బిజీ. ముంచుకొస్తున్న స్థానిక సమరం జూబ్లీహిల్స్ బైపోల్. జూబ్లీహిల్స్ బైపోల్ వచ్చేసరికి పెడతారేమో.